ఏరా చిట్టమ్మని చూసావుగా? చూసానమ్మా. గదిలోనే ఉంది కదా? ఉందమ్మా. ఇప్పుడేమంటావురా? బుద్ధి తక్కువైందమ్మా, క్షమించమ్మా. ఏడతా నీ కూతురికి కాస్తైనా మంచి చెడు చెప్పొచ్చు కదా. ఏంటి ఏం చేసింది చిట్టమ్మా? ఏం చేసిందేటి? మీ అన్నీ ఎలాగూ లేడు, నాకు ముద్దెట్టుకోవాలనిపిస్తుంది అని నాకు ఒకటే ముద్ద పెట్టేసింది. దాంతో సిగ్గుతో గదిలోకి వెళ్ళిపోయాను. అది తప్పుగా అనుకోకు చిట్టమ్మా, అది తింగర్ది, నీకు తెలుసు కదా. అందుకే ఏటి అనలేక గదిలోకి వెళ్ళి దాక్కున్నాను. సరేనమ్మా, ఇంకొకసారి అలాంటి పని చెయ్యొద్దని నేను చెప్తాను కదా. ఒసే నీలో ఇంకొకసారి చిట్టమ్మ జోలికెళ్ళావో నీ ప్రాణాలు తీస్తాను. చాలేమ్మా, మొగుడు దూరం అయితే పెళ్ళం పడే బాధ ఏంటో నీకేం తెలుసు? నాకు తెలుసు. చిచి, ఏదో జన్మని ఏదో జన్మ. ఒసే నిన్ను. చిట్టమ్మా, ఇందాక అది మనం ఏదో మాట్లాడుకుంటుంటే గుర్తొచ్చి ఏదో చేద్దాం అన్నానే. దా 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 చెప్తాను దా. ఒరే పులి, మీరు రండిరా. నేను తీసుకొస్తాను. పదండి. అమ్మాయ్యా, బావా సమయానికి వదిన కాంతమత్తని తప్పుదో పట్టించింది కాబట్టి సరిపోయింది. లేదంటే నేనింట్లో లేనని ఆ స్వీటీ ఏసల్లో సరోజింటికెళ్లాలని కాంతమత్తకి తెలిసిపోయి ఉండేది. ఆ తర్వాత నా భర్తం పట్టుదనుకో. అవును, ఈ క్రెడిట్ అంతా అక్కదే. పాపం చాలా కష్టపడి వదినా ఏటా కన్నీళ్ళ? అసలే మగాళ్ళెందుకు చిట్టమ్మా ఇలా మారిపోతారు? భార్యలో లేనిదేంటి, పరాయి ఆడదాంట్లో ఉండేదేంటి? వాళ్ళనెంతగానో ప్రేమిస్తాం, ప్రాణంతో సమానంగా ఫీల్ అవుతాం. వాళ్ళు లేకపోతే మన జీవితమే లేదనుకుంటాం. కాని వాళ్ళు సంవత్సరం కాపురం చేసేసరికి మనం బోర్ కొట్టేశామని మన మీద మొహం మొట్టి మనకంటే అసహ్యంగా ఉన్న అమ్మాయి కనపడ్డా అదే కొత్తగా ఫీల్ అయి వాళ్ల వెంట పడతారు. కట్టుకున్న భార్యనే మర్చిపోతారు. అసలు ప్రేమించడానికి అందమైన నిర్వచనం ఏంటి చిట్టమ్మా? వదినా బాధపడకొదినా, మగాళ్ళందరూ ఒకేలా ఉండరు. పెళ్ళైన కొత్తలో పెళ్ళం సన్నగా నాచుగా ఉన్నా పెళ్ళై 3 పిల్లలు పుట్టాక అదే పెళ్ళం 100 కిలోలు బండరాయిలా మారిపోయినా పెళ్ళైన కొత్తలో ఎంతగా ప్రేమించారో ఆ తర్వాత కూడా అంతగానే ప్రేమించే మగాళ్ళు ఉన్నారు. పెళ్ళం ఎంత అందంగా అద్భుతంగా ఉన్నా పరాయి ఆడదాని మోజులో పడి కాకిలాంటి అమ్మాయి చుట్టూ కుక్కల్లాగా తిరిగే మగాళ్ళు ఉన్నారు. ఇదంతా వాళ్ళ బుద్ధి మీద వాళ్ళ సూపు మీద ఆధారపడింది తప్ప పెళ్ళాల్లో ఎలాంటి తప్పు లేదదనా. కరెక్ట్గా చెప్పావు చిట్టమ్మా. ఆడాళ్ళందరూ ఐశ్వర్యరాయ్లాగా అందంగా ఉండకపోవచ్చు, ఎవరందం వాళ్ళదే. ఎందుకంటే అసలు నిజానికి అందానికి నిర్వచనమే లేదు. మగాడు ఆడవాళ్లలో చూడాల్సింది ఆ సౌందర్యాన్నే, బాహ్య సౌందర్యాన్ని కాదు. బాగా చెప్పావు బావా, కాని ఈ నిజం మా అన్నయ్యకి అర్థం కావట్లేదే. నిజమే అమ్మా, అన్నయ్య మారాలి అనుకున్నా మారకుండా చేయటానికి ఆ దయ్య మొహంది సరోజ ఉంది కదా. అలాంటి 100 మంది సరోజాలొచ్చినా నీ ముందు బలాదూర్ చిట్టమ్మా. నేను ఎన్నో జన్మల పుణ్యం చేస్తే తప్ప
నీలాంటి ఆడపడుచు నాకు దొరకదు. వదిన కాపురం నాశనమైపోతుందంటే నా తల్లి కంటే ఎక్కువ తల్లడిల్లిపోయావు. నా తోడబుట్టిన దానికంటే ఎక్కువ భయపడిపోయావు. అంతేకాకుండా చీర కట్టుకోవడం తప్ప మోడ్రన్ డ్రెస్సులంటే తెలియని నువ్వు మొట్టమొదటిసారి నా కోసం నీ వేషాన్ని భాషని మార్చుకుని ఇష్టం లేని పనికి పూనుకున్నావు. ఎందుకంటే నా మొగుణ్ణి జైలుకి వెళ్లకుండా ఆపావు. నీకు చేతులెత్తి మొక్కాలి. అయ్యో అక్క, వదినా, ఏంటిదినా ఈ మాటలో? ఈ వదినలు, ఆడపడుచులు, అత్తయ్యలు, మావయ్యలు ఇదంతా ఊరికనే వస్తారా ఏంటి? ఎన్నెన్నో జన్మల రుణానుబంధంగా వస్తారు. పోయిన జన్మలో మనిద్దరమే అత్తచెల్లెలు అయ్యుండొచ్చు. ఆ ప్రేమ సాలక ఈ జన్మలో వదిన ఆడపడుచులుగా పుట్టిండొచ్చు. అందుకే నువ్వు నన్ను ఇంతగా ప్రేమించుండొచ్చు. నేను కూడా నీకోసం ఇంతగా పరితపిస్తుండొచ్చు. ఏదేమైనా సరే, నాకోసం నువ్వు, నీకోసం నేను ఒకరికొకరం ఇలా జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటావు వదినా. సూపర్. ఇన్నాళ్ళు వదిన్ని తిట్టిన ఆడపడుచుల్ని తిట్టిన వదిల్ని చూసుంటా, కానీ వదిన్ని ప్రేమించే ఆడపడుచుని తన సొంత చెల్లెల కంటే ప్రేమించే వదిన్ని ఫస్ట్ టైం చూస్తున్నాను అనుకో. అమ్మా, ఏదేదో సాధించవని సంకలు కట్టుకోవడం కాదు. సమయానికి ఈ రోజు నేను వెళ్ళాను కాబట్టి సరిపోయింది. లేదంటే ఈ పాటికి ఆ సరోజికి అన్నయ్యకి పెళ్ళైపోయినట్టుగా సాక్ష్యాలు సంపాదించేసుండాలో, అన్నయ్యని జైలుకు పంపించుండాలో. అవును చిట్టమ్మా, సాధ్యమైనంత త్వరగా మీ అన్నయ్యని ఆ సరోజకి దూరం చెయ్యాలి. లేదంటే మా అమ్మ అనుకున్నది సాధిస్తుంది. వదినా, నువ్వేం భయపడుకో. నేను ప్రాణాలతో ఉండగా మా అన్నయ్య జైలుకెళ్ళడు. పొరపాటున కూడా నీకు దూరం కాడు. నన్ను నమ్ము. ఆ నమ్మకంతోనే బతుకుతున్నాను చిట్టమ్మా. లేదంటే ఎప్పుడో చచ్చిపోయి ఉండేదాన్ని. అక్క ఊరుకో, మేమిద్దరం ఉండగా నీకు చచ్చిపోయే అవసరం ఏమీ రాదు. చిట్టమ్మా, నెక్స్ట్ ప్లాన్ రెడీ చేయి. ఆ సరోజని మీ అన్నయ్యకి శాశ్వతంగా దూరం చేసే ప్లాన్ ఆలోచించు. అలాగే బావా. పాపారావని శ్రీకాకుళంలో మా దూరపు చుట్టూ ఒకడున్నాడు. ఆయన్ని పిలిపిస్తాను. మిగతా కథ అంతా ఆయన నడిపిస్తాడుగా. మా అన్నయ్య ఆ సరోజకి ఎలా దూరం కాడో నేను చూస్తాను. పాపారావా? అతనెవరో తొందరగా పిలిపించండి చిట్టమ్మా. అలాగే వదినా, రేపే ఫోన్ చేస్తాను, సరేనా? ఆ మాట అన్నావు, నాకు చాలా ధైర్యంగా ఉంది. సర్లే వదినా, ఇప్పటికే పొద్దుపోయింది. ఇదిగో 2 ముద్దలు ఎన్ని పడి త్వరగా వెళ్ళి పడుకుందాం. కాంతమ్మా, కాంతమ్మా, కాంతమ్మా. నమస్కారం ఎమ్మెల్యే గారు, కూర్చోండి. ఎలా ఉన్నావమ్మా నీలాంబరి? కడుపుతో ఉన్నాను కదండి, కొంచెం కంగారుగా ఉన్నాను. అది ఎమ్మెల్యే గారు, మీరేం కంగారు పడకండి. దీని సంగతి మీకు తెలుసు కదా. తెలుసు తెలుసు తెలుసు. ఎమ్మెల్యే గారు, బావున్నావా నన్ను అడిగారు, మరి నా కొడుకుని అడిగారా? నీ కొడుక? అతనెక్కడున్నాడమ్మా? నా కడుపులో ఉన్నాడు. ఒసే నీలాంబరి, ఏంటి ఆ మాటలు? నువ్వేం కంగారు పడకు కాంతమ్మా. నీలాంబరి సంగతి తెలిసిందే కదా.
ఏమ్మా నీ కొడుకు గురించి అడగాలి అంతే కదా? హాయ్ బాబూ, ఎలా ఉన్నావు? నీ మొహల్లా ఉన్నాన్రా ముసలోడా. అది అంటే కంగారు పడకండి ఎమ్మెల్యే గారు, ఆ మాట నేననలేదు. నా కడుపులో ఉన్న కొడుకు అన్నాడు. కాంతమ్మా, మన డిస్కషన్ ఇక్కడే పెట్టుకుందామా లేదంటే ఇంకెక్కడైనా పెట్టుకోవచ్చా? మీరు మా నీలంబరి మాటలేం పట్టించుకోకండి. ఏ నీలు, ఒకసారి నువ్వు లోపలికెళ్ళు. ఆహా లేదమ్మా, నా కొడుకు ఇక్కడ ఉండటమే బాగుందంట. వాడు లోపలికి వెళ్ళనంటున్నాడు.